ఏం అనేది ఇప్పుడు మాట్లాడు, ఏం చెప్పు. ఇప్పుడు తినేకి పిలిచినావు, తినేకి వచ్చినాను. మమ్మీ పొంగల్ చేసింది. పొంగల్లోకి ఏమ్మా? పొంగల్లోకి పప్పులు పొడా, పొంగల్లోకి కాజు కూడా వేశారు. గ్రేట్. ఈరోజు అమావాస్య కదా, శివాలయంలో తమ్ముడు పంచామృత అభిషేకం చేయించినాడు. అది ప్రసాదం అయితే అనేది ఇప్పుడు మాట్లాడు, ఏం చెప్పు. ఏదో తెచ్చినావంట, అది వాకింట్లో అదని పెట్టేది ఉండదు. మేమే కడగాల, మేమే చేయాలా. ఏమో కడతారు, ఎవరు చేస్తారు, ప్రాయం పిల్లలు వచ్చేసారు. మేరే ఓట్ల పద్ధతి. తినేకి పిలిచినావు, తినేకి వచ్చినాను. మళ్ళీ ఏడిది అది ఇది పొంగల్ ఇంకా నీళ్ళుగా ఉండాలమ్మా. ఆడ బెంగళూరులో తినండి ఉంచాడు మనం. అర్థం గ్లాస్ వచ్చి దీని నిండా నీళ్ళు వేసాడాల, అప్పుడు సూపర్ ఉంటుంది. బెంగళూరులో అమ్మకి కాళ్ళ నొప్పులు అంటే ఫోర్టీస్ హాస్పిటల్కి పిలుచుకుపోయింటి. అక్కడ పైన ఫ్లోర్లో, లాస్ట్ ఫ్లోర్లో క్యాంటీన్ పెట్టినారు. దాంట్లో ఫస్ట్ టైం తిన్నాను నేను పొంగల్. సూపర్ చేసినాడు వాడు. అదే 4 గింజలు వేసి 4 గింజలు వేసి చొమ్ము నిండా నీళ్ళు వేసి పారుతుంది అది పొంగల్. అది తిన్నప్పుడు టేస్ట్ బాగుంది, అట్లే ఉండాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. అమ్మ గట్టికి చేసినా కూడా దాంట్లో నీళ్ళేసి తినాలనిపిస్తుంది. బాయ్. నీళ్ళ ఇంకేం ఎత్తలేమ్మా, ఇట్లా తింటాను. పొంగల్ 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 వద్దమ్మా, పప్పులు కూడా వద్దు. చట్నీ కావాలమ్మా. చట్నీ లేదే? లేదు, చట్నీ నింటే బాగుంటుండే. అన్నీలే ఇవే గోడంబిని నంచుకుంటాను, ఈ పచ్చిమిరపకాయలు నంచుకుంటాను. ఆహా, బాగుంది. ఎంట్రన్స్ ప్రసాదం అయింది, చాలా బాగుంది. సేమ్ ప్రసాదం తిన్నట్లే ఉంది. అది బిసబిసాబాత్.